హలో ఫ్రెండ్స్, తెలుగులో కథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 4 స్టార్ట్ చేసేద్దాం. ఇంతకుముందు ఎపిసోడ్స్ కానీ సీజన్ కానీ చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చూసేయండి. ఇంకా సీజన్ 4 ఎపిసోడ్ 1 కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే వాల్టర్ ఒక హోటల్లో గన్లు ఇల్లీగల్గా అమ్మే అతని దగ్గర గన్లు కొనడానికి వెళ్తాడు. అతను వాల్టర్కి కావాల్సినట్టుగా రకరకాల గన్లు చూపిస్తూ ఉంటాడు. నాకు బయట నుంచి గన్ను కనపడకుండా ఉండేలా చిన్నది కావాలి అని అడుగుతాడు వాల్టర్. సరే అని ఒక మోడల్ తీసి చూపిస్తాడు. దాని మీద సీరియల్ నెంబర్ ఉండదు. ఈ సీరియల్ నెంబర్ లేదు కాబట్టి దీంతో దొరికితే చాలా ప్రాబ్లం అవుతుంది కదా అని అంటాడు వాల్టర్. అవును, దొరకకూడదు అంటాడు గన్లా మీద అతను. నేను ఎప్పుడూ ఎవరిని అడగలేదు కానీ నిన్ను అడుగుతున్నాను, నువ్వు నీ సెల్ఫ్ డిఫెన్స్ కోసమే కొనుక్కుంటున్నావు కదా అని అడుగుతాడు ఆ గన్లా మీద అతను. అవును, నన్ను రక్షించుకోవడానికే అని అంటాడు వాల్టర్. అయితే నీకు ఇంతకుముందు క్రిమినల్ రికార్డ్ లేకపోతే లీగల్గానే తీసుకోవచ్చు కదా అని అంటాడు ఆ గన్లా మీద అతను. లేదు, అది పెట్టి కాలిస్తే చాలా క్వశ్చన్స్ వస్తాయి, అందుకే ఇది నాకు ఇదే కావాలని తీసుకుంటాడు వాల్టర్. కట్ చేస్తే జెస్సీ వాళ్ళ ఇంట్లో పెద్ద మ్యూజిక్ సిస్టమ్ కొంటాడు. ఒక ఇల్లు తుడిచి ఆటోమేటిక్ వ్యాక్యూమ్ మెషిన్ కూడా కొంటాడు. ఇంతలో బ్యాడ్జర్ ఇంకా స్కిన్నీ వస్తారు. కొత్త సౌండ్ సిస్టమ్ కొన్నాను, ఎలా ఉంది అని అడుగుతాడు జెస్సీ. సూపర్ ఉంది అంటారు వాళ్ళు. జెస్సీ గేల్ని కాల్చిన గిల్ట్లో నుంచి బయటికి రాలేకపోతూ ఉంటాడు. ఇల్లు సైలెంట్గా ఉండడం భరించలేకపోతాడు. ఇవన్నీ కొనుక్కొని పార్టీ చేసుకుంటూ డిస్ట్రాక్ట్ అవుదామని అనుకుంటాడు. మెత్త తీసి పౌడర్ చేసి కొడదామా అని అంటాడు జెస్సీ. స్కిన్నీ ఫస్ట్ వద్దు అని అంటాడు. ఆ థెరపీకి వెళ్ళాను కదా, అప్పటి నుంచి మానేశాను అని అంటాడు. బ్యాడ్జర్ నేను కొడతానని స్టార్ట్ చేస్తాడు. స్కిన్నీ కూడా ఆపుకోలేక స్టార్ట్ చేస్తాడు. ఇద్దరికి ఒక రేంజ్లో ఎక్కుతుంది. ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు. లాస్ట్కి అందరూ మాట్లాడడం ఆపేసి కూర్చుంటారు. ఇలా కుదరదు అంటాడు జెస్సీ. ఇక్కడ పెద్ద పార్టీ అవ్వాలి అని తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని ఎవరెవరినో పిలుస్తాడు. ఇక్కడ సైలెంట్గా ఉండకూడదు అని చెప్తాడు. కట్ చేస్తే వాల్టర్ ఇంట్లో కూర్చొని తను కొనుక్కున్న గన్నుతో బయటికి తీసి కాల్చడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే హ్యాంక్కి నైట్ నిద్ర పట్టదు. తను కొన్న మినరల్స్ అన్నీ తీసి చూస్తూ ఉంటాడు. మెరీకి కూడా మెలకు వస్తుంది. అంతా బాగానే ఉంది కదా అని అడుగుతుంది. మరి బాగానే ఉంది అని అంటాడు హ్యాంక్. ఆ రాళ్ళు చూస్తూ కూర్చున్నావా అంటుంది మరి. రాళ్ళు కాదు, మినరల్స్ అంటాడు హ్యాంక్. సరే, నీకేమైనా ఇబ్బందిగా ఉందా అని అడుగుతుంది మరి. నాకేం ఇబ్బంది లేదు, నీకుంటే వేరే బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకో అని అంటాడు హ్యాంక్. మరీ సైలెంట్గా పడుకుంటుంది. కట్ చేస్తే వాల్టర్ పొద్దున్నే లంచ్ ప్యాక్ చేసుకొని ల్యాబ్కి వెళ్దామని రెడీ అవుతూ ఉంటాడు. ఇంతలో ఒక ఫోన్ వస్తుంది. ఆన్సర్ మెషిన్కి వదిలేస్తాడు. కాల్లో స్కైలర్ ఉంటుంది. వాల్టర్, ఉన్నావా? హ్యాంక్వి చాలా బిల్లులు వస్తున్నాయి. ఈ మధ్య నువ్వు నాకు చెక్ కూడా ఇవ్వలేదు, దాని సంగతి చూడాలి. ఇంకోటి ఏంటంటే కార్ వాష్ కొనడం గురించి అంటుంది స్కైలర్. వాల్టర్ ఫోన్ ఎత్తి కార్ వాష్ గురించి ఫోన్లో మాట్లాడొద్దు అని చెప్తాడు. సరే, నీకు ఇష్టం లేకపోతే నేను సాల్వ్ కాల్ చేయనా అని అంటుంది స్కైలర్. నువ్వేం చేయకు, నేను చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు వాల్టర్. అయిపోయాక గన్ను పెట్టుకొని బయలుదేరుతాడు. కట్ చేస్తే జెస్సీ వాళ్ళ ఇంట్లో పార్టీ చేసుకొని అందరూ అలసిపోయి పడుకుంటారు. జెస్సీ వచ్చి బ్యాడ్జర్ని స్కిన్నీని లేపి, నేను నా జాబ్ చేయడానికి వెళ్తున్నాను, ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి, అందరికీ టిఫిన్లు తిండి, మందు కూడా తీసుకురండి, నేను తిరిగి వచ్చేసరికి ఇక్కడ పెద్ద పార్టీ జరుగుతూ ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే జెస్సీ ల్యాబ్లో మెత్త వెయిట్ కొలుస్తూ ఉంటాడు. వాల్టర్ కూడా అక్కడే ఉంటాడు. గన్ను తీసుకొని వేస్ట్లో పెట్టుకొని ఉంటాడు వాల్టర్. ఒక కొత్త వ్యక్తి ల్యాబ్లోకి మెత్త తీసుకెళ్ళడానికి వస్తాడు. జెస్సీ వాడిని చూసి, నువ్వేనా మెత్త తీసుకెళ్ళడానికి వచ్చేది అని అడుగుతాడు. వాల్టర్ గస్ ఏమో అనుకొని తన గన్ను తీయబోయి కొత్త వాడిని చూసి ఆగిపోతాడు. వెనక నుంచి మైక్ వచ్చి, మళ్ళీ వెయిట్ చూపించు, కొత్త రూల్స్ పెట్టాం అని అంటాడు. వాల్టర్ మైక్తో గస్ రాలేదా అని అడుగుతాడు. లేదు, ఎందుకు అంటాడు మైక్. ఇంతకుముందు జరిగిన దాని గురించి మాట్లాడాలి అంటాడు వాల్టర్. నువ్వు మళ్ళీ గస్ని చూడలేవు అని చెప్పేసి వెళ్ళిపోతాడు మైక్. కట్ చేస్తే స్కైలర్ హాల్ని తీసుకొని కార్ వాష్ దగ్గరికి వెళ్తుంది. దూరంగా కూర్చుని ఎన్ని కార్లు వస్తున్నాయి, ఏం సర్వీసులు చేయించుకుంటున్నారు అని అంతా రికార్డ్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే హ్యాంక్కి వాకింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేసినంతసేపు చాలా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా యాక్ట్ చేస్తాడు హ్యాంక్. అయిపోయాక చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే జెస్సీ వాళ్ళ ఇంట్లో పెద్ద పార్టీ అవుతూ ఉంటుంది. పిజ్జా తెప్పిస్తాడు. దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. లోపలికి రండి అని అరుస్తాడు జెస్సీ. బయట ఉన్న వాళ్ళు వినపడక ఇంకా కాలింగ్ బెల్ కొడుతూనే ఉంటారు. స్కిన్నీ చూడు అని పంపిస్తాడు జెస్సీ. చూస్తే ఆండ్రియా జెస్సీ కలవడానికి వస్తుంది. సరే అని మాట్లాడడానికి బయటికి వెళ్తాడు జెస్సీ. బాగున్నావా, బ్రాక్ ఎలా ఉన్నాడు అని అడుగుతాడు జెస్సీ. మేమేదో అలా ఉన్నాం కానీ నీతో మాట్లాడాలి. నువ్వు ఫోన్ చేస్తే ఎత్తట్లేదు ఎందుకు అని అడుగుతుంది ఆండ్రియా. అవును, పనిలో బిజీగా ఉన్నాను, ఏంటో చెప్పు అని అడుగుతాడు జెస్సీ. థామస్ చనిపోయిన తర్వాత వాడు ఎవరితో తిరుగుతారో వాళ్ళని ఎవరో చంపేశారు. అదే రోజు నాకు ఈ డబ్బులు కట్ట పోస్ట్ బాక్స్లో దొరికింది, నువ్వే పెట్టావా అని అడుగుతుంది ఆండ్రియా. సైలెంట్గా మాట్లాడకుండా నుంచుంటాడు జెస్సీ. ఈ డబ్బుల కోసం ఎవరైనా వస్తారా అని అడుగుతుంది ఆండ్రియా. రారు అంటాడు జెస్సీ. ఈ డబ్బులు పెట్టి ఏం చేయమంటావు అని అడుగుతుంది ఆండ్రియా. ఆ ఏరియాలో నుంచి వేరే చోటికి షిఫ్ట్ అవ్వండి, బ్రాక్ని బాగా చూసుకో అని చెప్తాడు జెస్సీ. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆండ్రియా. కట్ చేస్తే నైట్ వాల్టర్ గస్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. గన్ను వేస్ట్లో పెట్టుకొని క్యాప్ పెట్టుకొని మెల్లగా కార్ దిగి గస్ ఇంటి వైపు నడవడం మొదలు పెడతాడు. ఇంతలో ఎవరో కాల్ చేసి ఇంటికి వెళ్ళిపో వాల్టర్ అని చెప్తారు. ఎవరు ఎక్కడి నుంచి చూస్తున్నారో వాల్టర్కి అర్థం అవ్వదు. కట్ చేస్తే హ్యాంక్ వాళ్ళ ఇంటికి చాలా బాక్సులు డెలివరీ వస్తాయి. లోపల నుంచి హ్యాంక్, అవన్నీ డ్యామేజ్ లేకుండా వచ్చాయో లేదో చూసావా అని అడుగుతాడు. అవి రాళ్లే కదా హ్యాంక్, ఏం డ్యామేజ్ అవుతాయి అంటుంది మరి.
రాళ్ళు కాదు మినరల్స్ అని గట్టిగా అరుస్తాడు హ్యాంక్. ఒకసారి చెక్ చేయి, అవి డెలికేట్గా ఉంటాయి అని అంటాడు హ్యాంక్. కట్ చేస్తే స్కైలర్ కార్ వాష్ దగ్గరికి వెళ్తుంది. మీ కార్ వాష్ కొందామని అనుకుంటున్నాను అని చెప్తుంది. నేను ఈ కార్ వాష్ చాలా కష్టపడి డెవలప్ చేశాను అని అంటాడు బోగ్దాన్. సరే అదంతా ఆలోచించుకొని ఒక నెంబర్ చెప్పండి అంటే స్కైలర్. $10 million కమ్ముతాను అంటాడు బోగ్దాన్. నీ బిజినెస్ మొత్తం లెక్కేస్తే $829,000 వచ్చింది. నేను నీకు ఒక $50,000 ఎక్స్ట్రా వేసి $879,000 ఇస్తాను అని అంటే స్కైలర్. అదంతా విని $20 million ఇస్తే అమ్ముతాను, ఇది వాల్టర్ వైట్కి స్పెషల్ ప్రైస్ అని చెప్తాడు బోగ్దాన్. అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు నన్ను బాగా అవమానించాడు, ఇప్పుడేమో కార్ వాష్ కొంటాడా? అది అడగటానికి డైరెక్ట్గా రావడానికి దమ్ము లేక నిన్ను పంపించాడా? $20 million ఇచ్చి కొనుక్కోమని చెప్పు, ఇంకా బయలుదేరు అంటాడు బోగ్దాన్. ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్కైలర్. మైక్ ఒక బార్లో కూర్చొని మందు కొడుతూ ఉంటాడు. టీవీలో సాల్ గుడ్మెన్ టీవీ యాడ్స్ వస్తూ ఉంటాయి. ఇంతలో వాల్టర్ వైట్ మైక్ని కలవడానికి వస్తాడు. నువ్వు నన్ను ఫాలో అయ్యేటట్టయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి, తెలిసిపోతుంది అంటాడు మైక్. సరే అని కూర్చుంటాడు వాల్టర్. ఇద్దరికి మందు పోసాక నాకు గస్తో ఒకసారి మాట్లాడి సెటిల్ చేసుకోవాలని ఉంది. నాకు ఇదంతా ఇలా అవ్వాలని ఎప్పుడూ లేదు. నా పార్ట్నర్ కోసం మొదలుపెట్టాను. నన్ను రక్షించుకోవడానికి గేల్ని చంపాల్సి వచ్చింది. నువ్వు నన్ను చంపడానికి వచ్చినప్పుడు కూడా నువ్వు గస్ చెప్పిన పని చేస్తున్నావు నాకు తెలుసు. అలాగే నేను కూడా అంటాడు వాల్టర్. నాకు అర్థమైంది, నీ డ్రింక్ తాగు అంటాడు మైక్. లాస్ట్ 2 వారాల నుంచి చాలా జరుగుతుంది. ఎవరేం చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. విక్టర్ని చంపేశాడు కదా, నీకేం అనిపించట్లేదా అని అడుగుతాడు వాల్టర్. అది సరే కానీ నువ్వు గన్ను పట్టుకొని తిరుగుతున్నావు, ఏంటి సంగతి అని అడుగుతాడు మైక్. మొన్న ల్యాబ్లోకి వచ్చినప్పుడే చూశాను, ఏంటి విషయం అని అడుగుతాడు మైక్. మన ఇద్దరి పరిస్థితి ఒకటే, మొన్న విక్టర్కి జరిగింది మనకు జరగదని గ్యారంటీ ఏంటి? నన్ను ఒళ్ళ దగ్గర పెట్టుకొని ఉండమని చెప్పడానికి ఒకరిని చంపాలా అంటాడు వాల్టర్. నువ్వే గెలిచావు వాల్టర్, నీ పని నువ్వు చూసుకుంటున్నావు, ఒకసారి చెప్పినప్పుడు వదిలేసాయి అని అంటాడు మైక్. నా పని నేను చూసుకుంటున్నాను కరెక్టే, కానీ ఎన్ని రోజులు, ఎప్పుడేమవుతుందో తెలియట్లేదు. ఒకసారి నన్ను గస్ని ఒక రూమ్లో కూర్చోబెట్టు, నేను చేయాల్సింది నేను చేస్తాను అని అంటాడు వాల్టర్. అయిపోయిందా అంటాడు మైక్. అయిపోయింది అంటాడు వాల్టర్. వాల్టర్ని చచ్చేలా కొడతాడు మైక్. గస్ అంటే మైక్కి చాలా ఇష్టం, అందుకే అలా చేస్తాడు. కట్ చేస్తే జెస్సీ వాళ్ళ ఇంట్లో పార్టీ అయిపోతుంది. అందరూ అలసిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. స్కిన్నీ బ్యాజర్ కూడా వెళ్ళిపోతుంటే ఉండమని అంటాడు జెస్సీ. కానీ వాళ్ళు మా వల్ల కావట్లేదు, మళ్ళీ ఎప్పుడైనా పార్టీ చేసుకుందాం, ఇంకా వెళ్ళొస్తాం అని వెళ్ళిపోతారు. లోపలికి వచ్చి ఆ సైలెన్స్లో ఉండలేక గట్టిగా సౌండ్ పెట్టుకుని వచ్చి స్పీకర్ పక్కనే కూర్చుంటాడు జెస్సీ. జెస్సీ తన బాధని అసలు తట్టుకోలేకుండా ఉంటాడు. ఇక్కడతో సీజన్ 4 ఎపిసోడ్ 2 కూడా అయిపోయింది ఫ్రెండ్స్. కథ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.